హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో డాక్స్ లాంటి ప్రాజెక్ట్స్ అయిన బ్లమ్ అలాగే డ్రాఫ్ట్ పార్టీ లేటెస్ట్ అప్డేట్ ఏంటి, అలాగే వీటితో డాక్స్తో కంపేర్ చేస్తే ఏ ప్రాజెక్ట్కి మనం ఎంత అమౌంట్ రావచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను బ్లమ్ ప్రాజెక్ట్ గురించి డైరెక్ట్గా తెస్తాను. మీరు కొత్తగా న్యూ యూజర్స్ అయితే ఖచ్చితంగా ఈ రోజు నుంచి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈవెన్ రెండు బ్లమ్ అంట డ్రాఫ్ట్ పార్టీ. సో చాలా సింపుల్గా ఉంటుంది. బ్లమ్ అయితే హోమ్లోకి వెళ్ళగానే మీకు మీ పాయింట్స్ అయితే చూపిస్తే ఇంకా టాస్క్లోకి వెళ్ళగానే ఇక్కడ ఫార్మింగ్ అనేది చేసుకోండి. టాస్క్ ప్రతి ఒక్కటి కంప్లీట్ చేయండి, జస్ట్ క్లిక్ బ్యాక్ అంతే, అంతకు మించి ఏం చేయను, అక్కడ అని జాయిన్ అవ్వలేదు. సో ఇవన్నీ చేశాక ఈ వీళ్ళు లేటెస్ట్ అప్డేట్గా ఏమి ఇచ్చారంటే వ్యాలెట్ ఆప్షన్ కొద్దిగా అప్డేట్ అయితే చేశారు. మీరు ఖచ్చితంగా కనెక్ట్ చేసుకోండి. టెలిగ్రామ్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకునేది బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీరు టాన్ కీపర్ అయినా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం వన్స్ మీరు ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేయగానే మీ వ్యాలెట్ హిస్టరీ అయితే క్లియర్గా అయితే చూపిస్తున్నారు. క్లియర్గా మీ కాయిన్స్ ఏ కాయిన్స్ ఇక్కడ ఉన్నాయి, టాన్ కాయిన్ అనే డాగ్స్ కాయిన్, దాని కింద బ్లమ్ కాయిన్స్ అనేది వస్తుంది మనకు వచ్చి. చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. జస్ట్ అంటే మీ ఇక్కడ రిసీవ్ సెండ్ అనేది ప్రస్తుతానికి ఆప్షన్ లేదు. సో వన్స్ వీళ్ళు ప్రాజెక్ట్ లాంచ్ అయినాక మ్యాక్సిమం ఈ సెప్టెంబర్లోనే లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వన్స్ లాంచ్ కాగానే ఈ రెండు యాక్టివేట్ అవుతాయి, సెండ్ రిసీవ్. సో మీ బ్లమ్ పాయింట్స్ సెండ్ చేసుకోవచ్చు. ఏ టాన్ కీపర్ అంటే మీ ఏ వ్యాలెట్ ఇచ్చారో దానికి పంపించుకోవచ్చు, లేకపోతే అదర్ వ్యాలెట్స్ కూడా పంపించుకునే ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఇక్కడ మీరు పక్కన పాయింట్స్ అనేది చూడండి, మీకు ఎన్ని పాయింట్స్ అనేది మీకు క్లియర్గా చూపిస్తారు, బ్లమ్ పాయింట్స్ అని. సో ఇక్కడ ఫార్మింగ్ అని ఉంది. సో ఇది అయిపోగానే క్లిక్ చేస్తే మీకు ఎక్కడికి పంపించుకోవాలి అక్కడ పంపించుకోవచ్చు. ఏ అంటే వ్యాలెట్కి కానీ, ఎక్స్చేంజెస్ కానీ, బైనాన్స్ కానీ, అదర్ అకౌంట్స్కి దేనికైనా మీరు పంపించుకోవచ్చు. సో ఇటువంటి మంచి అప్డేట్ అయితే ఇచ్చారు. సో గైస్, ఒకవేళ ఇక్కడ ఏమైనా చేంజెస్ కానీ ఉంటే మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ క్రిప్టో అసెట్స్ తెలుగు అంటే వీడియో డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ అయితే నేను మీకు ఇస్తాను. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్. కేవలం బ్లమ్ కాదు, బ్లమ్ లాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్, డాగ్ లాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ కానీ క్రిప్టోలో ఏ ఫ్రీగా సంపాదించే ఏ అవకాశం వచ్చినా నేను ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ నేను పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను డ్రాఫ్ట్ పార్టీ లేటెస్ట్ అప్డేట్స్ గురించి మీకు చెప్తాను. సో డ్రాఫ్ట్ పార్టీ అయితే ఈ మధ్య కొద్దిగా బాగా పేరైతే వినిపిస్తూ ఉంది. వీళ్ళు రీసెంట్గా మీకు ఆల్రెడీ చెప్పాను, జస్ట్ సింపుల్ ఇవి కార్లు ఓపెన్ చేసి ఒక కార్ మీద ఒక కార్ పెడితే మీ లెవెల్ అనేది పెరుగుతూ పోతుంది. సేమ్ కారు 20 మీద 20 పెడితే 21 లెవెల్ అవుతుంది. సో అలా చాలా ఈజీగానే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కూడా. సో ఇక్కడ వీళ్ళు లేటెస్ట్ అప్డేట్ మీకు ఆల్రెడీ దీని గురించి వీడియో మన ఛానల్లో అయితే ఉన్నాయి, వీళ్ళు చూసుకుని మీరు కొత్త యూజర్లు అయితే. సో లేటెస్ట్గా మైనింగ్ అనే ఆప్షన్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. మైనింగ్ అంటే ఏం లేదు, మీరు జస్ట్ బూస్ట్ చేసుకోవడమే. ఇక్కడ మీకు నేను కొన్ని చెప్తాను. సో ఇక్కడ మనం కార్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే బూస్ట్ కావాలి. ఇక్కడ మీకు పైన క్లియర్గా ఉంది, డైలీ గిఫ్ట్ అయితే వస్తుంది. సో ఈ గిఫ్ట్ గురించి దీన్ని చెస్ట్ అంటాం. సో దీని గురించి ప్రతి ఒక్కటి మైనింగ్లో వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ మైనింగ్కి వెళ్ళాక ఇక్కడ స్పాన్సర్స్ అని ఉంది, వీటి అన్నిటి గురించి నేను చెప్తాను. స్పాన్సర్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు స్పాన్సర్స్ అంటే ఏం లేదు, డ్రాఫ్ట్ అంటే మీకు 50% మోర్ టోకెన్స్ ఇస్తారు. సో అంటే ఇది ఇక్కడ చూసారుగా, ఇక్కడ నాకు ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి, 72 వస్తున్నాయి. ఇంతకు ముందు అయితే నాకు కేవలం తక్కువ అయితే వచ్చేది, ఒక 30 ఒక 40 అయితే వచ్చేది. నేనేం చేస్తే మైనింగ్లో వెళ్ళి నేను అప్గ్రేడ్ చేశాను ఆల్రెడీ. సో ఇక్కడ అప్గ్రేడ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ 2 టైమ్స్ అప్గ్రేడ్ చేశాను. సో 10th లెవెల్ వరకు అప్గ్రేడ్ అయితే చేశాను. సో ఇక్కడ ఇంపార్టెంట్ మీకు పైన డ్రాఫ్ట్ కాయిన్స్ ఉన్నాయి, ఇవి ఇంపార్టెంటే. బట్ దీన్ని పట్టుకుని ఇవి అప్గ్రేడ్ చేసుకుని బెటర్, డైలీ మనకు కాయిన్స్ పెరుగుతాయి కాబట్టి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. సో ఎన్ని కాయిన్స్ ఉన్నా మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోండి. సో అలాగే దాని కిందకు వస్తే అసిస్టెంట్ ఉంది. ఇక్కడ ఏంటంటే డ్రాఫ్ట్ చెస్ట్ ఓపెన్ అంటే ఇది 17% ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ నేను ఇది చెప్పాను కదా, ఇక్కడ చెస్ట్ ఇది. సో ఇది మామూలుగా 24 అవర్స్కి ఒకసారి అయితే ఓపెన్ అవుతుంది. నేను అది అప్గ్రేడ్ చేయడం వల్ల ఒకరోజు తగ్గుతూ వస్తుంది. 23 అవర్స్, 22 అవర్స్, 20 అవర్స్, 17 అవర్స్, అలా నువ్వు అప్గ్రేడ్ చేసేదాన్ని బట్టి మీకు తగ్గుతూ వస్తుంది. నేను 4th లెవెల్ వరకు అప్గ్రేడ్ చేస్తాను. ఏదైతే ఇవి ఉన్నాయో అవన్నీ అప్గ్రేడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ స్టోర్కి వెళ్తే, సో ఇక్కడ స్టోర్ ఏంటంటే మీరు పర్చేస్ కార్స్ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నది, మీరు అప్గ్రేడ్ చేసుకోండి ఇక్కడ. సో అప్గ్రేడ్ మీద కొట్టి నేను చూపిస్తాను ఒకసారి ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలనేది. సో అప్గ్రేడ్ మీదకి వెళ్ళి జస్ట్ నేను 100 కాయిన్స్ అయితే నేను స్పెండ్ చేయబోతున్నాను. సో 15 నుంచి 20% అయితే వెళ్ళింది. సో ఇలా అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల ఏముందంటే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది మీ కార్ లెవెల్స్కి. సో చూడండి 120 నాకు ఆల్రెడీ డిస్కౌంట్ అనేది ఇప్పుడు గ్యారేజ్లోకి వెళ్ళి నేను కార్స్ కొనాల్సి వస్తుంది. అది ఆల్రెడీ ఇన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి కాబట్టి 3 పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను కార్స్ కొనుక్కోవచ్చు. ఆల్రెడీ డిస్కౌంట్ వల్ల ఇవి తక్కువ చూపిస్తున్నాయి. డిస్కౌంట్ లేకుండా ఉంటే ఈజీగా 3, 4 ఈజీ ఎక్కువే చూపిస్తూ ఉంటాయి. సో ఇలా మీరు అప్గ్రేడ్ చేసుకోవడం డిస్కౌంట్ అయితే వాటి వల్ల వస్తుంది. ఇంకా ఫ్యాన్స్ ఇది అవసరం లేదు, రిఫరల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది సంథింగ్ ఉంటుంది. బట్ నాకు ఇది పెద్ద ఐడియా లేదు. ఎనివే ఇప్పుడు అపార్ట్ డక్స్ ఉంది. ఇదేంటంటే ఇక్కడ మీరు దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల, పోర్ట్ డగ్స్ అంటే ఏం లేదు, మీరు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు కూడా మీకు ఇక్కడ వస్తుంది కంటైనర్ లాగా సింబల్ వచ్చింది కదా, ఇక్కడ ఇవి 10 అయితే వచ్చేసాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ మీరు ఆడారు అంటే ఎక్కువసేపు ఆడుతుంటే అప్పుడప్పుడు ఒక్కొక్క కంటైనర్ అయితే వస్తూ ఉంటుంది. మనం ఆఫ్లైన్లో ఉండడం వల్ల ఇప్పుడు నేను చూడండి
దీన్ని క్లిక్ చేస్తే సో ఇంకా 3 వచ్చి నాకు యాడ్ అయ్యాట, నాకు 10 అయితే యాడ్ అవుతాయి. సో మీరు కొద్దిగా ఈజీగా అయితే ఉంటుంది, ఫాస్ట్గా అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీ లెవెల్ని. సో వీళ్ళు చెప్పిన ప్రకారం డ్రాఫ్ట్ పార్టీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే అంటే బూస్ట్ అంటే మీరు పర్ సెకండ్కి ఎంత అమౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నారు, అలాగే మీకు ఎన్ని డ్రాఫ్ట్ కాయిన్స్ ఉన్నాయి, అలాగే మీ లెవెల్ ఏంటి, మీ లెవెల్ బేస్ చేసుకుని వీటన్నిటి బేస్ చేసుకుని వీళ్ళైతే ఎయిర్ డ్రాప్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది కూడా చాలా మంచి ప్రాజెక్టు, బైనాన్స్ సపోర్ట్ ఉంది, అలాగే బ్లమ్కి అయితే ఇంకా మంచి సపోర్ట్ అయితే. ఇప్పుడు డాగ్స్తో పోలిస్తే ఏ కాయిన్ బెస్ట్ అంటే మనం చెప్పలేము. ఇక్కడ డాగ్స్తో పోల్చినప్పుడు బ్లమ్ అయితే డాగ్స్ అయితే 40 మిలియన్ యూజర్స్ అని చెప్పారు, బ్లమ్ అయితే 50 మిలియన్ యూజర్స్ అయితే దాటిపోయారు. సో సేమ్ డాగ్స్కి మనకి ఎంత ప్రాఫిట్ అంటే ఒక 10,000 నుంచి 15,000 వచ్చే ఛాన్స్ అయితే ఉంది బ్లమ్ ప్రాజెక్ట్లో. బట్ డ్రాఫ్ట్ పార్టీ కానీ తీసుకుంటే డాగ్స్తో పోలిస్తే ఖచ్చితంగా డాగ్స్ కంటే ఎక్కువ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు, అంటే పెద్దగా ఎవరు పెద్దగా ప్రమోషన్ అయితే చేయలేదు. వీళ్ళు బైనాన్స్ ఇంక్యుబేషన్ ప్రాజెక్ట్ పెద్దగా రాదనుకున్నారు ఏమో తెలియదు, కానీ చాలామంది జాయిన్ అవ్వకపోవడం అనేది ప్లస్. అంటే వీటితో పోలిస్తే డాగ్స్ బ్లమ్తో పోలిస్తే ఇది చాలా తక్కువ యూజర్స్ అయితే ఉన్నారు. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ మనం ఖచ్చితంగా చేయాలి, ఇది చేసినప్పుడే మనకు ఖచ్చితంగా మంచి అమౌంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈవెన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 20,000 నుంచి 25,000 ఇంకా కరెక్ట్గా మనకు కానీ బాగా తగిలితే మీరు కానీ లెవెల్స్ కానీ బాగా ఇంక్రీజ్ చేసుకొని డైలీ కానీ కొద్దిగా యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా 30,000 కూడా ఈజీగా సంపాదించే అవకాశం అయితే ఉంటుంది ఇటువంటి ప్రాజెక్ట్స్లో. సో ఖచ్చితంగా ట్రై చేయండి గైస్. మనం మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ విధంగా కనెక్ట్ చేయాలి, ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కటి నేను టెలిగ్రామ్లో మీకు నేను క్లారిఫై చేయగలుగుతాను. సో మీకు ఏ లింక్ కావాలో ప్రతి ఒక్కటి వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.